ఇవాళ ఒక పురాతన వంటకం చేసుకుందామండి. ఇది ప్రత్యేక సందర్భాల్లో చేస్తారు. అమ్మాయిలు కడుపుతో ఉన్నప్పుడు, పుట్టిన నుంచి అత్తవారింటికి పంపించేటప్పుడు, జంటి బిడ్డను ఎత్తుకెళ్ళేటప్పుడు, తర్వాత ఏదైనా అనారోగ్యాలు అవి వచ్చి పుట్టింట్లో నిద్ర చేయడానికి వస్తారు. అప్పుడు చేసే ఒక ప్రత్యేకమైన వంటకం బెల్లపు చలిమిడి. ఈ చలిమిడిని పంచదారతోటి కూడా చేస్తారు. తూర్పు వైపు అంటే మన వైజాగ్ ఆ ప్రాంతాలంతా పంచదార చలిమిడి చేస్తారు, తెల్లగా కనపడుతుంది. కొంచెం కోనసీమ తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాల్లో బెల్లపు చలిమిడి బాగా ఎక్కువగా కనిపిస్తుంది. బెల్లం చలిమిడి ఆరోగ్యం అంటారు, చలిమిడి చలవా అంటారు. చాలా సింపులే, కాకపోతే ఏంటంటే చలిమిడికి చెయ్యి కావాలి, ప్రత్యేకమైన హ్యాండ్ అంటారు. చూద్దాం మన హ్యాండ్ తోటి ఎలా కుదురుతుందో. కొంచెంగా చేసి చూస్తే ఒకసారి బాగా కుదిరితే మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. పెద్దవాళ్లే ఉండక్కర్లేదండి, మనలాంటి వాళ్ళు కూడా, ఆఖరి వాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు అందరూ చేసుకోవచ్చు. చలిమిడి ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఒకసారి చేసి చూసేయండి. సింపుల్గా చేయడం చూపిస్తాను. చలిమిడికి ఏంటంటే ఎప్పుడు తడిపిండి కావాలి. బియ్యం, ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకుని, బియ్యం శుభ్రంగా బాగా 5-6 సార్లు కడిగేసి, తర్వాత ఒక 6 గంటలు కనీసం నానబెట్టాలి. రాత్రిపూట కనుక నానబెట్టామనుకోండి, తెల్లవారేసరికి పొద్దున్నే చేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని పూర్తిగా ఆరిపోనివ్వకూడదు, నీళ్ళలోంచి తీసేసి వడేసి పెట్టాలి. బియ్యం కొంచెం తడి పొడిగా ఉండగానే గ్రైండ్ చేసుకోవాలి. పాత రోజుల్లో కొట్టేవాళ్ళు రోళ్ళతోటి. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి మిక్సీలు వచ్చాయి కదా, మిక్సీలో వేసేయటం, చకచకా జల్లించేయటం తడి పొడిగా ఉన్న బియ్యాన్ని. ఆ తడి బియ్యాన్ని నొక్కి పెట్టుకోవాలి, బియ్యం పిండిని ఇట్లా ఒత్తేసి పెట్టుకోవాలి. ఒకవేళ ఆరిపోతుందన్న అనుమానం ఉంటే ఓ చిన్న కర్చీఫ్ కానీ నాప్కిన్ కానీ తడిపి పిండేసి దీని మీద వేసి పెడితే పిండి ఆరిపోకుండా ఉంటుంది. మనం ఒక కిలో బెల్లం చేయాలనుకుంటే పిండి ఎక్కువ ఉంచుకోవాలండి. ఎప్పుడు కూడా పిండి మన కొలత కంటే, బెల్లపు కొలత కంటే పిండి ఎక్స్ట్రా ఉండాలి. ఎక్కువ బియ్యం పోసుకొని విసిరేసి అటు పెట్టుకోవాలి. దీంట్లో బెల్లము, బియ్యము, తర్వాత ఇంకా మిగిలినవి ఏంటంటే కొంచెం ఎండు కొబ్బరి, తర్వాత కాసిన జీడిపప్పులు, కొద్దిగా మినప్పప్పు, గసగసాలు, ఏలక్కాయలు, కొంచెం నెయ్యి వేసుకోవాలి. అయితే ఏంటంటే కొన్ని చోట్ల నువ్వులు కూడా వేస్తారండి. ఈ నువ్వులు వేసేది ఎప్పుడంటే ఆడపిల్లలకి పెట్టేటప్పుడు, అంటే కడుపుతో ఉన్న అమ్మాయిలకి పెట్టేటప్పుడు, అప్పుడు నువ్వులు వేయరు. మిగిలిన సందర్భాల్లో వేసుకుంటాం. గసగసాలు వేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా. నువ్వులు మాత్రం అమ్మాయిలు కడుపుతో ఉన్నప్పుడు మాత్రం పెట్టకూడదు అని చెప్తారు, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు అవుతాయి కాబట్టి. మేము దీంట్లో ఏం చేస్తామంటే బియ్య పిండితో పాటు కొంచెం మినపిండి వేస్తాం. ఇది మా ఇంటి అలవాటు, అక్క వాళ్ళు వేస్తారు ఇట్లా, అందుకని నేను మా పద్ధతి చూపించదలుచుకున్నాను. పెద్ద గ్లాసు బియ్యానికి ఒక 2 స్పూన్స్ మినపప్పు సరిపోతుంది. గుండు మినువులు, అంటే మినపగుళ్ళు ఉంటే వాటిని వేయించండి, లేదా మినపప్పు వేయించినా పర్వాలేదు. మినపప్పుని కమ్మని వాసన వచ్చేదాకా వేయించండి. దీన్ని ఏం చేయాలంటే గ్రైండ్ చేసి పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాసిన గసగసాలు, ఒక పెద్ద స్పూన్ గసగసాలు వేసి వేయిద్దాం. జస్ట్ ఏంటంటే దీన్ని పెద్ద వేపేమక్కర్లా, ఈ వేడి మూకుడులో వేస్తే అవే ఎగిరిపోతాయి, సరిపోతుంది. ఇట్ట పట్టలాడుతున్నాయి, చాలు. ఈ మూకుడులో కొంచెం నెయ్యి వేసి, మూకుడులో కొంచెం నెయ్యి వేయటము, ఎండు కొబ్బరి ముక్కలు వేయిద్దాం. ఇంకా చాలా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, మన చాయిస్, మన పదార్థాన్ని బట్టి వేసుకోవాలి. మనం ఒక పెద్ద గ్లాస్ చేస్తున్నాం అనుకోండి, ఒక 2 స్పూన్ల ముక్కలు సరిపోతాయి. ఇవి మరీ నలిపెక్కిపోకుండా కొంచెం మీడియంగా వేయించండి, నెయ్యి వాసన వస్తూ బాగుంటాయి. కాసిన జీడిపప్పు, పెద్ద పెద్ద కూడా వేసుకోవచ్చండి, అన్ని ముక్కలే ఉన్నాయి ఇవాళ. చిన్న ముక్కలు చేస్తే ఏంటంటే మనం ఎవరికైనా చేతిలో ఒక ముండ చేసి పెట్టినప్పుడు చిన్న చిన్న ముక్కలు పంట కిందకు వస్తూ చాలా బాగుంటుంది. జీడిపప్పు వేయించేసాం, పక్కన పెడదాము. ఒక పెద్ద మూకుడు లేదా ఇత్తడి గిన్నె, విశాలంగా కొంచెం మందంగా ఉండేలాంటి పాత్ర పెట్టుకోవటము. మన బెల్లం కొలత మామూలుగా మనం ఈ కప్పుతో బెల్లం అనుకోండి, 1.5 కప్పు బియ్య పిండి పడుతుంది. ఇందులో బియ్య పిండిని మనం తడిపిండిని పెట్టుకున్నాం కదా రెడీగా, ముందు పాకం పడదాం, తర్వాత బియ్య పిండి ఎత్తి ఇందులో వేసుకోవటమే. కొన్ని చోట్ల ఇందులో కొద్దిగా పంచదార కూడా వేస్తారండి, అవి మన చాయిస్, మన అలవాటు. ఆసక్తి ఉంటే వేసుకోవచ్చు. ఈ పంచదార వేయటం అది పాతకాలపు పద్ధతి కాదు. తర్వాత మనం అది ఏదో మృదువుగా ఉంటుందని నేర్చుకున్నాం. కొంచెం బెల్లం మునిగేదాకా నీళ్ళు పోద్దాం, ఎక్కువ అక్కర్లేదు. మనం ఎంత బెల్లం వేసుకున్నా ఇదే పంట. బెల్లాన్ని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్ పెట్టబోకండి, అక్కడక్కడ మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో దీన్ని పాకం రానిద్దాం. పాకం పట్టాల్సిన బెల్లంలో ఒకవేళ రాళ్ళు, ఇసుక, మట్టి ఉన్నాయని అనిపిస్తే మనం నీళ్ళు పోసినప్పుడు కొంచెం కరగబెడతాం కదా, అప్పుడే ఒకసారి వడపోసేసుకోండి. యాక్చువల్గా నీళ్ళు ఎక్కువ పోసేది దానికోసమే. అయితే మా బెల్లం బాగుంది, అందుకని నేను కరగబెట్టట్లేదు. ఇలా నురుగు వచ్చే టైంలో
ఒక్కసారి పాకం ఎలా వచ్చిందో చూద్దాం. ఇదేంటంటే మనకి ముద్ద పాకం రావాలన్నమాట. పూర్తి టంగు ఉండ అవ్వకూడదు. ఇట్లా మెత్తటి ఉండయింది సరిపోతుంది. ఇలాంటి పాకం ఉంటే సరిపోతుంది. ఏం చేద్దామంటే స్టవ్ ఆపేసేయాలి. మొదట దీన్ని పాకాన్ని బియ్యపిండి వేసేటప్పుడు స్టవ్ మీద ఉంచవలసిన అవసరం లేదు. దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేద్దాము. స్టవ్ ఆపేసి మనం రెడీగా పెట్టుకున్నాం కదా పిండి, అది వేసుకోవాలి. ఈ పిండి తడి పిండి ఎలా ఉండాలంటే ఇట్లా ఉండ కావాలి, కనిపిస్తుంది కదా. దీన్ని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుందాం. ఈ పాకం ఇది పోసేటప్పుడు రెండో మనిషి ఉంటే చాలా హాయిగా ఉంటుందండి. ఇప్పుడు ఏలక పొడి వేసేసుకోవాలి. రెండో మనిషి ఉంటే అప్పుడు ఉండలు గచ్చకాయలు అవ్వకుండా వస్తుంది, ఈవెన్గా కలుస్తుంది. ఒకళ్ళు పోస్తారు, ఒకళ్ళు తిప్పుతారు. మనం ఒకళ్ళమే ఉన్నప్పుడు ఏం చేస్తాము, కొంచెం తక్కువ పిండి చేసుకుంటాం కదా. మనం ఇందాకే వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపిండి వేసేసేయండి ఇందులో. ఈ మినపిండితోటి వాసన చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మినపిండి వేసాక ఇంకా ఎంత పిండి పడుతుందో చూసుకుని అప్పుడు మిగిలిన బియ్య పిండి కూడా పోసేసుకోవాలి. ఇది కొంచెం రెక్కసత్తు కొద్దీ తిప్పాలి. ఇలాంటి కన్సిస్టెన్సీ ఇలా సాగుతున్నట్టుగా ఉన్నప్పుడు పిండి పోయటం ఆపేసుకోవాలి. దీంట్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా గసగసాలు, తర్వాత జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు, ఇవి పాకంలోనే వేసేసేయచ్చు. నిజానికి వేస్తే మనం బియ్యపిండి బాగా కలపలేకపోతాం, ఇవి అడ్డమైపోతాయి. ఇవి చివరికి కలుపుకోవాలి. ఇప్పుడు మనం చక్కగా చేయి పెట్టేయచ్చు. నెయ్యి వేసాం కదా, ఇక ఏమి ఇబ్బంది ఉండదు. ఒకసారి చేతితోటి కలిపేస్తే మనకేంటంటే ముద్దకి ఒక్కొక్క బాదం పప్పు, జీడిపప్పులు, తర్వాత ఈ కొబ్బరి ముక్కలు, ఈ గసాలు అవి నోటికి తగులుతూ ఉంటాయి. ఎంత రుచిగా ఉంటుందో. అయితే తొలిసారి చేసేటప్పుడు ఈ పిండి ఎంత పోయాలి ఈ అవగాహన ఉండదు. తింటాం అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇంకా పోయాలా వద్దా అని. దీనికి ఏంటంటే కొంచెం తీపి తగ్గిందేమో అనిపిస్తుంది పిండి ఎక్కువ పడితే. ఒకసారి చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఇదిగోండి మన కమ్మని చవులూరించే ఘుమఘుమలాడే బెల్లం చలిమిడి. ప్రయత్నించి చూడండి. ఇదేంటంటే ఫస్ట్ టైం చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీ చేసుకోవాలి. అలవాటైందే తర్వాత మనం కేజీ 2 కేజీలు కూడా అవలీలగా చేసేస్తాం. ఎక్కువ చేసేటప్పుడు మాత్రం మంచి బలశాలుడైన వాళ్ళని ఎవరైనా పక్కన పెట్టుకోండి. బాగా పిండి కలిపిన కొందికి చక్కగా కుదురుతుంది. ట్రై చేసి చూడండి.